శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం. ఆ భాగవతంలో వామనుని యొక్క చరిత్ర. బలిచక్రవర్తి పూర్వంలో దేవేంద్రుని చేత ఓడిపోయి తన గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి బలం కలగడానికి విశ్వజిత్ యాగము చేయించాడు. ఆ యాగగుండములో నుంచి అద్భుతమైనటువంటి బంగారపుతో కూడినటువంటి వజ్రాలతో వైఢూర్యాలతో కూడిన ఒక దివ్య రథం, సూర్యుని గుర్రాల వంటి అద్భుతమైనటువంటి గుర్రాలు, అమ్ముల పొది, అస్త్రములు, అనేకమైనటువంటివి దేవతాపూర్వకమైనటువంటి ఆయుధములు వచ్చినాయి. వాటితో బలపరాక్రముడైనాడు. దేవేంద్రాదులను జయించాడు. దేవతల రాజ్యమైనటువంటి దేవేంద్రుని యొక్క నివాసమైనటువంటి అమరావతిని ఆక్రమించుకుని ఇష్టమొచ్చినట్టు పరిపాలిస్తూ ఉన్నాడు. దేవేంద్రుడు, శచీదేవి, సమస్త దేవతలందరూ ఇది యోగ్యమైనటువంటి పని కాదు, ఇప్పుడు జయించలేమని కామరూపాలతో అడవుల పాలైపోయినారు. ఇది చూచినటువంటి దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి భార్యను పలకరించాడు. భోరున ఏడ్చింది. దేనికని దుఃఖిస్తున్నావు? అందరూ కులాసాగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా? కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు తెలియచేసింది, స్వామి మీకు తెలియనిదేమున్నది? దితి బిడ్డలు అంటే దైత్యులు, రాక్షసులు నా కుమారుని వేధించి దేవలోకాన్ని ఆక్రమించి నా కుమారుని అడవుల పాలు చేశారు. ప్రేమ ఒకింతలేక స్వామి, దితి బిడ్డలు ప్రేమ ఒకింతలేక దితి బిడ్డలు బిడ్డల బిడ్డలున్ మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డల నందర త్రోలి సాహసాగ్రామిత వైరులయ్యు అమరావతి నేలుచునున్నవారు నీకేమని విన్నవింతు హృదయేశ్వరా మేలు తలంచి చూడవే. హృదయేశ్వర, దితి బిడ్డలు వారి బిడ్డలు బలవంతులై పగబూని నా బిడ్డలను ఓడించి పారదూలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాద వార్త నీకు ఏమని నేను విన్నవించగలను? మేలు కలిగేటట్లుగా ఆలోచించు. దితి నేను అక్కా చెల్లెలమే అయినప్పటికీ ఎప్పుడూ నాతో కలహిస్తూనే ఉంటుంది. దేవతలను రాక్షసులు బాధిస్తూ ఉంటే రాక్షసులను ప్రోత్సహించిందే కానీ ఇది తప్పు అని ఏనాడు దితి మందలించలేదు. స్వామి, నా కష్టములు ఏమని చెప్పేది? నా బిడ్డలు, నా కోడళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసునా? అరణ్యంలో
ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను చాలిపడయనేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగెనేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనరినేడు అమరుల కాధారమగు అమరావతి అసురులకు ఆటపట్టయేనేడు బలి జగములెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల ఆతడు ఆహరించుచు కడగి సురలకు ఒక్క కడియు నీడు. ఎండకన్నెరుగనటువంటి ఇంద్రుని ఇల్లాలైనటువంటి శచీదేవి కష్టాల పాలై బాధపడుతున్నది. ముల్లోకాల సంపదను దోచుకొని బలిచక్రవర్తి బలిసి ఉన్నాడు. ఇంద్రుడు ముల్లోక రాజ్యముల యొక్క సంపదనంతా కోల్పోయి ఇంద్రుడు ఈనాడు అడవుల పాలైనాడు. దేవతలకు కన్న కలవారి బిడ్డలై సుఖములు అనుభవించవలసినటువంటి జయంతాదులు బోయిల వెంట తిరుగుతూ ఉన్నాడు. దేవతల నిలవైనటువంటి అమరావతి ఈనాడు రాక్షసులకు ఆలవాలమైంది స్వామి. అన్ని లోకాలలోనూ బలిసి ఉన్నాడు. వారిని ఇంద్రుడు నిలువలేడు. అతని ముందు ఇంద్రుడు నిలువలేడు, అతనిని నిలుపలేడు. యజ్ఞాలలో హవిర్భాగములన్నిటినీ బలిచక్రవర్తి దోచుకుంటున్నాడు. ఒక్క కమలం కూడా దేవతలకు అందించటం లేదు. మహాత్మా, బిడ్డలందరినీ పట్ల నీవు సమానమైనటువంటి ప్రేమ కలిగిన వాడివి. ప్రేమతో బిడ్డలు కన్న ప్రజాపతివి. కాబట్టి ఈ దుర్మార్గులైనటువంటి బిడ్డలను వాళ్లను కనిపెట్టి దండించవలసినటువంటి బాధ్యత నీ మీదనే ఉన్నది. దేవతలు, ఉత్తములైనటువంటి దేవతలు కష్టాలకు గురైనారు, భాగ్యాలన్నీ కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు స్వామి. వారిని అమరావతిలో నెలకొల్పడం, రాక్షసులను శిక్షించడం చేయవలసినటువంటి పని. ఏ కార్యము ఏ విధంగా నెరవేరుతుందో తొందరగా ఆలోచించు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు స్వామి అని అదితి కశ్యప ప్రజాపతితో పలికింది. కశ్యప ప్రజాపతి కొంచెంసేపు ఆలోచించి అలా భవిష్యత్తును ఆలోచించాడు. ఓం, ఎందుకు ఇలా జరిగింది అని జ్ఞాన దృష్టితో రాబోయేటువంటి కాలంలో ఉన్నటువంటి సంగతులన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవితో, అదితితో అంటున్నాడు, దేవి అదితి, జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలపన్ వేరే వియున్ లేదు మోహ నిబద్ధంబు నిదానమింతటికి జాయా విన్నబో నేటికిన్. దేవి విను, తండ్రి ఎవడు, కొడుకెవడు, పుట్టినటువంటి స్థలాలు ఏమిటి, పుట్టుక ఏమిటి, శరీరాలు ఏమిటి, ఈ సంసారాలు ఏమాత్రమైనటువంటివి. ఆలోచిస్తే ఇది అంతా భగవంతుని యొక్క విష్ణులీలగా నాకు తోస్తోంది. విష్ణుమాయ తప్ప మరొకటి మాయేమి లేదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండటమే దీనికి మూలం. మనము నిమిత్త మాత్రులమని గ్రహించక అనేక రకమైనటువంటి బాధలు పడుతున్నాం. అందువల్ల జరిగిన దానికి చింతించద్దు. అయినప్పటికీ ప్రస్తుతము నీకు ఒక ప్రస్తుత కార్యము చెబుతాను. ఇదంతా భగవంతుని యొక్క దివ్యలీలలే అని మనం విశ్వసించాలి. అయినప్పటికీ ఇంకొక ఉపాయాన్ని నేను ఆలోచిస్తాను, చెప్తాను, విను. భగవంతుడు, పురుషోత్తముడు, జనార్దనుడు, దయాసముద్రుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తిని ఆరాధించు. ఆయన అనుగ్రహం వల్ల మనకు శుభములు జరుగుతాయి. ఆయన సంతోషిస్తే చాలు నీ కోరికలన్నీ నెరవేరుతాయి.
అన్ని ప్రయోజనాలు వనకూడుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలు పొందవచ్చు గదా. ఈ విధంగా కశ్యప ప్రజాపతి అదితికి తెలియచేస్తున్నాడు. నారాయణ. అప్పుడు అదితి అంటున్నది, ఆ నారాయణుని ఎలా పూజించాలి? నా కష్టములన్నీ తొలగిపోతవి అనుకుంటే ఆ నారాయణుని తప్పనిసరిగా నేను పూజ చేస్తాను. నారాయణుని యొక్క దివ్య అనుగ్రహంతో నా కష్టములన్నీ పోగొట్టుకుంటాను. స్వామి, నారాయణ పరమేశ్వరున్ ఏ రీతి తలంతు మంత్రం వెయ్యది విహితాచారములే ప్రకారములు ఆరాధన కాలమెద్ది ఆనతీవే. ఆ పరమాత్ముడైనటువంటి విష్ణుమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి, అందుకు తగినటువంటి వ్రతమేది, మంత్రము ఏది, దాని నియమాలు ఏమిటి, పూజించవలసినటువంటి ఎంతకాలం, ఆ కాలము ఎంతకాలం పూజించాలి, సెలవివు స్వామి అని అదితి కశ్యపుని అడిగింది. పై విధముగా అదితి పలకగానే కశ్యపుడు పయోభక్షణం అనేటువంటి వ్రతంబును ఉపదేశించాడు. అందుకు తగినటువంటి కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని, వ్రతకాలంలో పాటింపవలసినటువంటి ఉపవాస విధిని, దాన భోజనాది విధులను బోధించాడు. అదితి పాల్గొన మాసంలో శుక్లపక్షంలో మొదటి దినాన ఆ వ్రతాన్ని ప్రారంభించింది. పాల్గొన మాసంలో 12 దినాలు యథావిధిగా భగవంతుణ్ణి పూజించింది. వ్రతం ముగియగానే నియమవంతురాలైనటువంటి ఆమెకు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. 12 రోజుల యొక్క నియమం కలిగినటువంటి వ్రతం. ఆయన చతుర్బాహుడు, శంఖచక్ర గదా శోభితుడై ప్రకాశించాడు. పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఆయన పీతాంబరధారుడు. కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. ఆనందం కలిగింది, ఆమెకు సంతోషం కలిగింది. కన్నుల సంతోషాశ్రులు చన్నులపై బరవ. ఆనంద పారవస్యంతో పులకరించిపోయింది. శంఖచక్ర గదాధారుడు, శ్రీవత్సంకిత విశాలవక్షుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు తనకు దర్శన భాగ్యాన్ని కలిగించాడు గదా. ఆనంద పారవస్యం చెందింది, పులకితురాలైంది. కన్నుల సంతోషశ్రులు చన్నులపై భరవ పులకజాలముల సగన్. ఆ కన్నుల నిండా అశ్రుధారులు అలా దారుతూ ఉంటే, ఆమె వక్షస్థలంపై అలా ప్రవహిస్తూ ఉంటే, ఆమె శరీరమంతా ఒక్కసారి పులకరించింది నారాయణుని చూడగానే. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదుటిపై చేతులు జోడించి నమస్కరించింది. అదితిదేవి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని తనివి తీరా త్రాగింది. నిండు సంతోషంతో మైమరిచిపోయి స్వామిని మధురమైనటువంటి వాక్కులతో స్తుతించింది ఆ అతిథి నారాయణుని. స్వామి, యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప. ఆపన్న భక్తర జనార్తి విఖండన దీనలోకాధార తీర్థపాద. విశ్వోద్భవస్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విలాప్స. ఆయుదేహంబు అనుపమలక్ష్మియు వసుధయు త్రివిధము త్రివర్గములును వైదిక జ్ఞానయుక్తియు వైది జయము నిన్ను కొలవని నరులకు నెరియకలదే. వినుత మందార గుణహార వేదసార వినుత మందార గుణహార వేదసార ప్రణత వత్సల పద్మాక్ష పరమ పురుష. యజ్ఞేశ, యజ్ఞేశ్వర, విశ్వంభర, అచ్యుత, నీవు భక్తుల పాలిట కల్పవృక్షమునతో కూడిన సుగుణ నిధివి. పూజించే వారిని బ్రోచేటువంటి వాడవు నీవు. కమలముల వంటి కన్నుల కలిగిన వాడవు నీవు. పరమాత్మవు నీవు. వేదాలకు ఆధారభూతమైనటువంటి వాడవు నీవే. అంతటా నిండినటువంటి వాడవు నీవే. లోకమే నీ రూపమై ఉన్నది స్వామి.
దిక్కులేని దీనులను చేరదీసేటువంటి వ్యక్తివి నీవు. పాదంలో పవిత్రమైనటువంటి గంగానది కలిగినటువంటి పవిత్రమైనటువంటి పాదము కలిగిన వాడివి నీవు. లోకాలను పుట్టి పెరిగి గిట్టడానికి కారణభూతమైనటువంటి వాడవు నీవే. ఎల్లప్పుడూ ఆనందంతో అలరాడేటువంటి వాడవు నీవు. శాశ్వతమైనటువంటి లీలా విలాసాలు కలవాడవు నీవు. ఈ లోకంలో మంచి ఆయుష్షు, మనుగడ, కలిమి, ఇహము, పరము, ధర్మార్థకామాలు, వేద విజ్ఞానము, శత్రుజయము నిన్ను పూజించినటువంటి వారికి లభిస్తాయి. పూజించని వారికి లభించవు కదా. నిన్ను పూజించినటువంటి వారికి ఆయుష్షు పెరుగుతుంది, మనుగడ, కలిమి, ఇహము, పరము, ధర్మార్థకామాలు, వేద విజ్ఞానము, శత్రుజయం కలుగుతుంది. నిన్ను పూజించినటువంటి వారికి ఇన్ని శుభములు జరుగుతాయి. పూజించకపోతే ఇవన్నీ రావు. కాబట్టి తండ్రి, బలవంతమైనటువంటి రాక్షసులను ఆ బిడ్డలైనటువంటి దేవతలను అదిరించి బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. ఆ బెంగతో దేవతల తల్లినైనటువంటి నేను నా కంటికి నిద్ర రావటం లేదు. నా కుమారులందరూ కష్టాల పాలైనారు, అడవుల పాలైనారు, శోకిస్తున్నారు. నాకు నిద్ర పట్టడం లేదు. నా బిడ్డల బాధను పోగొట్టి కాపాడు స్వామి అని పలికింది అదితి. అదితి మాటలకు శ్రీమన్ మహావిష్ణువు చిరునవ్వులు చిందించాడు. శరణు వేడినటువంటి వారికి కామధేనువైనటువంటి ఆ పరమాత్ముడు అదితితో పలుకుతున్న అమృతమైనటువంటి మాటలు. అదితి, నీ కోడండ్రును నీ కుమారవరులున్ నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులన్ పతుల్ మిగుల సమ్మోదింప. మీరందరూ ఆనందించే విధంగా చేస్తాను. నీ కోడండ్రును నీ కుమారవరులున్ నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులన్ పతుల్ తగు సమ్మోదింప. రాత్రించరుల్ సోకింపన్ భవదీయ గర్భమున్న తేజోమూర్తి జన్మించెదన్. నాకున్ వేడుక పుట్ట నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నీ తేజస్సుతో కూడినటువంటి రూపంలో నీ కడుపున నేను జన్మిస్తాను. విష్ణుమూర్తి అంటున్నాడు అదితి గర్భాన. నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ మగడు నీవు మెచ్చుకునేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు అందరూ ఆనందించేటువంటి విధంగా చేస్తాను. రాక్షసులందరూ కళకళపడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది తల్లి అన్నాడు నారాయణుడు. నీవు, నీ కొడుకులు, నీ మగడు ఆనందించేటట్టు చేస్తాను. రాక్షసులందరికీ బాధలు కలిగేటట్లు చేస్తాను. నీ కుమారుడనై నేను జన్మిస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలి అనేటువంటి కుతూహలం ఉన్నది. కాబట్టి ఇంకొక మాట చెప్పాడు నారాయణుడు. బలిమిన్ దైత్యుల చంపరాదు. బలంతో రాక్షసుల్ని సంహరించడం చాలా కష్టం. వినయోపాయంబునన్ గాని బలిమిన్ దైత్యుల చంపరాదు. వినయోపాయంబునన్ కాని. సహనంతో కూడినటువంటి ఉపాయంతో తప్ప బలం పెట్టి రాక్షసులను మట్టు పెట్టడానికి వీలులేదు. అమ్మా, నీ వినయానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడు, శచీదేవి, దేవతలు సంతోషించేటువంటి విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి ఇంద్రుడికి నేను ఇస్తాను. నువ్వు బాధపడకు, నీ కుమారులు ఆనందిస్తారు. నీ రమణుని సేవింపుము నా రూపము మానసించి. నీ భర్త దగ్గరకు వెళ్ళి నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క దివ్య రూపాన్ని ఊహించుకో. నలిని గర్భాగారంబు వచ్చి చొచ్చెదన్. ఆ సమయమునందు నీ భర్తను నువ్వు సేవిస్తున్నప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటే నీ గర్భంలో నేను ప్రవేశిస్తాను. గారామముగా పెంచువమ్మ,
నువ్వు చక్కగా నన్ను కని నవమాసములు మోసి నన్ను కని చక్కగా నన్ను పెంచు, కరుణన్ మన్నించు, చక్కగా నాకు జోలపాటలు పాడు, తల్లి యొక్క ప్రేమను ఏమిటో నాకు తెలియచేయి అని నా రూపము తలుచుకుంటూ నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో చేరుతాను, మక్కువతో కనికరంతో నన్ను కాపాడు తల్లి అని నారాయణుడు అదితితో పలికాడు. దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను, దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను, రాక్షసులను అధికారం నుంచి తొలగిస్తాను, వారి ఇండ్ల సొమ్ములను ఊడదీయిస్తాను, రాక్షసులకు నేను కష్టాన్ని కలిగిస్తాను, రాక్షసుల యొక్క అధికారాన్ని నేను తొలగించి ఇంద్రునకు నేను అధికారాన్ని చేపడతాను. ఇలా భక్త విధేయుడైనటువంటి నారాయణుడు సెలవిచ్చి మాయమైనాడు. కృతార్థులారైనటువంటి అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైనటువంటి కశ్యప ప్రజాపతిని సేవ చేయటం మొదలుపెట్టింది. అటు తరువాత ఒకనాడు తపస్సులో ఉండినటువంటి కశ్యపునితో దివ్యమైనటువంటి గడుపుతూ ఉండగా విష్ణు తేజస్సు ప్రవేశించింది. అదితి గర్భవతి అయింది. పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషంతో వామనుని యొక్క దివ్య చరితను వినండి. అఖండమైనటువంటి పుణ్య సంపదతో మానవులు ప్రకాశించాలని కోరుకుంటూ మరల రేపు ఇదే సమయానికి వామన చరిత్ర చెప్పుకుందాం. స్వస్తి.